సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి ఓయూ విద్యార్థులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని కోస్గిలో ఏర్పాటు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కొడంగల్ నియోజకవర్గంలో కాలేజీ ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు ప్రొఫెసర్ జయశంకర్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శ్రీను. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై రేవంత్ అన్న 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 సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న. ఏదైతే తన మాట ప్రకారం అవకాశం ఇచ్చినందుకు కొడంగల్ రుణం తీర్చుకుంటాని చెప్పడంతోనే తన యొక్క మొట్టమొదటి కార్యక్రమాన్ని కోస్గి పట్టణంలో ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటిసారి కొడంగల్ నియోజకవర్గాన్ని ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసినందుకు ఉస్మానియా విద్యార్థి జేఎస్ తరఫున 50 మంది కొడంగల్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. 69 జీవో కావచ్చు, అదేవిధంగా రైల్వే నిర్మాణం కావచ్చు, వికారాబాద్ 2 మరియు ఏదైతే కృష్ణా రైల్వే నిర్మాణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజల్ని ఈరోజు ఆదుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు కోస్గి పట్టణంలో ఆయన మొన్న జీవో ఏర్పాటు చేసి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు కొడంగల్ ప్రజల తరఫున, ఉస్మానియా విద్యార్థుల తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇట్లా ఖచ్చితంగా కొడంగల్ ప్రజలు మీకు అండగా ఉంటారు. మీరు కొడంగల్ని గుండెలో పెట్టుకొని అభివృద్ధి చేయాలని రేవంత్ అన్న నాయకత్వంలో నిరంతరం ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా మేము ఉస్మానియా విద్యార్థులుగా అన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ మరొకసారి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణాన్ని ఈరోజు ఇమీడియట్గా తీసుకున్నందుకు 2024-25 అకాడమిక్లోనే ఈ యొక్క తరగతులు ప్రారంభించేటట్లు చర్యలు తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు ప్రభుత్వానికి, ధన్యవాదాలు ప్రభుత్వానికి. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి తిరుపతి రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి తిరుపతి.